25/9/2025 రాత్రి సుమారు 9 గంటలప్పుడు సంతపేట మార్కెట్లో సెకండ్ హ్యాండ్ క్లాత్స్ అమ్మే ఆ షాపుల్లో ఫైర్ అవటం జరిగింది. ఇమ్మీడియట్లీగా సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము పోలీసు ఆ యొక్క మంటలు ఇతర షాపులకి వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయడం జరిగింది. తాళం వేసుకొని 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాము. అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు, ఆ భగవంతుడు తెలవాలి. అతను బాగా సార్ అట్లా అంటున్నాడు. మేమేమితో బతకాల అంటూ ఏదో ఆధారం లేదు మా. మేము బతికేదే దాన్ని అది అమ్ముకోవాలి, మేము బతకాలి సార్. మా బిడ్డలు మేము బతికించుకోవాలి. ఇంకా నష్టపోయాం సార్. 2 లక్షల రూపాయలు. మొన్నే మా ఆయన తెచ్చిపెట్టి 2 నెలలు అయింది. దీని మీదే నేను బతుకుతున్నాను. నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపు అక్కడ ఒక 50 షాపులు దాకా ఉన్నాయి. ఇలాగా ఇటుపక్క ఒక 3, ఇటుపక్క 3, తర్వాత 4వ షాపు కూడా మొత్తం ఒక 8 షాపులు బాగా డ్యామేజ్ అయినాయి. ముందుకైతే ప్రాథమికంగా అయితే ఒక 6 షాపులే ఆ యొక్క మంటల వ్యాప్తి చెందటం వల్ల మిగతా 2 కూడా ఇదే. మిగతా కొన్ని షాపులు ఈ పొగసూరి వాటిని మళ్ళీ ఆ యొక్క షాపుల్లో కూడా ఈ యొక్క ఫ్లేమ్ ఎక్స్టెండ్ కాకుండా ఫైర్ డిపార్ట్మెంట్ స్థానికుల సహకారంతో ఆ వాటర్ తడపటం ఇవన్నీ చేయటం వల్ల ఎక్కడా కూడా ఫైరు మిగతా షాపులో వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగాం. అదేవిధంగా అక్కడ ఒక్క చిన్న వ్యక్తికి కూడా చిన్న అపకారం, చిన్న ఇంజరీ కూడా జరగకుండా మేమంతా హుటాహుటిన వెళ్ళటం వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ ఫుల్ కోఆపరేషన్ వల్ల స్థానికుల వల్ల ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఏ విధమైన షాపు యజమానులకు కానీ ప్రాణానికి సంబంధించి కానీ బాడీకి సంబంధించి ఎక్కడా ఇంజరీ లేదు. కొంత వారి యొక్క మెటీరియల్ కొంత దగ్ధమైన మాట వాస్తవం. దీని మీద వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు కేసు కూడా మేము రిజిస్టర్ చేసాం. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ ఈ యొక్క కాలిన బూడిద, కొంత కెమికల్స్, వైర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసి కెమికల్ ఎనాలిసిస్ నిమిత్తం మేము సైంటిఫిక్ దాని యొక్క ఎనాలిసిస్ నిమిత్తం మేము పంపించడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత స్థానికులు కూడా చాలామందిని విచారించాం. అక్కడ ఏం జరిగింది ఏందనేది కులంకుశం దర్యాప్తులు తేలుతుంది. తాళం వేసుకొని 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాము. అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు, ఆ భగవంతుడు తెలవాలి. అతను బాగా సార్ అట్లా అంటున్నాడు. మేమేమితో బతకాల అంటూ ఏదో ఆధారం లేదు మా. మేము బతికేదే దాన్ని అది అమ్ముకోవాలి, మేము బతకాలి సార్. మా బిడ్డలు మేము బతికించుకోవాలి. ఇంకా నష్టపోయాం సార్. 2 లక్షల రూపాయలు. మొన్నే మా ఆయన తెచ్చిపెట్టి 2 నెలలు అయింది. దీని మీదే నేను బతుకుతున్నాను. నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు.